హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనం కంప్లీట్‌గా పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి మనకి ఇంకొన్ని రోజుల్లో అయితే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. మరి మెరిట్ లిస్ట్‌ని మనకి ఒక 2 ఆర్ 3 డేస్‌లో అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. సో, ఆల్రెడీ అయితే ఈ పారామెడికల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వాల్సిందే. బట్ కొన్ని రీఅప్‌లోడ్ ఇష్యూస్ వల్ల దాంతో పాటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇదైతే మాత్రం మెరిట్ లిస్ట్‌ని లేట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామందికి చాలా విషయాలైతే కరెక్షన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే వెరిఫికేషన్ కూడా ఏంటంటే, చాలా వరకు కూడా పెండింగ్‌లో అయితే ఉండిపోతున్నాయి కాబట్టి, సో, మిగతా కోర్సెస్ సంబంధించి కౌన్సెలింగ్ కానివ్వండి, అదేవిధంగా మిగతా కోర్స్‌కి సంబంధించి చెక్ చేసుకుంటూ దీనికి సంబంధించి కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసరికి లేట్ అయితే అయిపోతుంది. సో, బట్ ఏం టెన్షన్ పడకండి. ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో, అయితే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్‌గా మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని చెప్పేసి అంటున్నాను. సో, మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి కంప్లీట్‌గా ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. మీకు అర్థమైంది కదా! సో, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ప్రతి స్టెప్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో, అయితే లేచి టాపిక్‌కి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు వెబ్‌సైట్‌కి అయితే రండి. వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత మీరు లాగిన్ పేజ్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు చూపిస్తాను అనమాట సింపుల్‌గా. సో, ఇలా కనిపిస్తుంది కదా! ఇక్కడికొచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడీ, మీ యొక్క పాస్వర్డ్, మీ యొక్క క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవుతారండి. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు లాగిన్ అవుతున్నప్పుడు మీకేమన్నా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మీరు మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అయినట్లయితే మీ పాస్వర్డ్‌ని రీసెట్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. వీలైతే మీరు ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే పాస్వర్డ్ రీసెట్‌కి సంబంధించి కూడా డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట. సో, మీరు లాగిన్ అయితే అవ్వండి ఫస్ట్. అయితే వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీకు వెల్కమ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. పైన వచ్చేసరికి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డాష్‌బోర్డ్, సర్వీసెస్, టికెట్ అండ్ గ్రీవెన్స్ అయితే కనిపిస్తుందండి. అయితే మీరిక్కడ సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రీఅప్‌లోడ్ డాక్యుమెంట్స్, వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి అయితే కనిపిస్తుందనమాట. ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇక్కడ ఇలా అవైలబుల్‌గా అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఎలా కనిపిస్తుందో. అలా వెబ్ ఆప్షన్స్ సంబంధించి మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూసారు కదా! ఎన్ఆర్4 వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్‌కి తీసుకొని అయితే వెళ్తుంది. మరి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. మీ రిజిస్ట్రేషన్ నంబరు, మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబరు, మీ నేము, ఓకే. మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఫీమేలా, మెయిలా, ర్యాంక్ ఏంటి అని చెప్పేసి మొత్తం క్లారిఫై చేసుకుంటారనమాట. వన్స్ క్లారిఫై అయిపోయిన ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ కాలేజ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీకు అప్పుడు దానికి సంబంధించి ఒకవేళ ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడైతే ఉంటుంది. యూజర్ మాన్యువల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న పీడిఎఫ్ అయితే మీకు వస్తుందనమాట. దాన్ని చూసుకొని కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చండి. బట్ అది అంతగా అవసరం అయితే ఉండదు. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ క్లిక్ హియర్ టు కాలేజ్ డీటెయిల్స్ అని చెప్పి దాన్ని క్లిక్ చేసిన తర్వాత సో, ఈ విధంగా పేజ్ ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తాను అనుకున్నట్లయితే మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. డిస్ట్రిక్ట్ తర్వాత గవర్నమెంటా, ప్రైవేటా, అన్ఎయిడెడా, సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్. సో, ఏ కాలేజ్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు గాని సెలెక్ట్ చేసుకోకపోయినట్లయితే ఆల్ అయితే ఉంటుందండి. అంటే మీకు ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్ సంబంధించి లిస్ట్ అయితే మీకు కనిపిస్తుందనమాట. ఏ టు జెడ్ కాలేజెస్ అయితే మీకు కనిపించేస్తాయి. లేదు మీకు పలానా డిస్ట్రిక్ట్ సంబంధించి తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అలా కాకుండా మీకు సంబంధించి అది ప్రైవేట్ కాలేజెస్ కావాలి, గవర్నమెంట్ కాలేజెస్ కావాలనుకున్నట్లయితే మీరు దానికి సంబంధించిన ఫిల్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో, వన్స్ మీరు ఆ ఫిల్టర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు సెర్చ్ అని ఉంది కదా! ఈ సెర్చ్ మీద క్లిక్ చేసి కూడా మీకు నచ్చిన కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కాలేజ్ కొట్టిన తర్వాత మీకైతే మాత్రం ఆ కాలేజ్ అయితే చూపిస్తుంది. సో, ఆ కాలేజ్‌ని మీరు ఇక్కడ పైన చూస్తున్నారు కదా! ఒకసారి చూపిస్తాను. సో, ఇక్కడ పైన చూసిన విధంగా మీరిక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ కాలేజ్ అయితే మీకు యాడ్ అయితే అయిపోతుందనమాట. అలా మీకు ఇదే యాడ్ చేస్తే ఇదైతే మాత్రం ఇక్కడ యాడ్ అయితే అవుతుంది. అలాగే దీన్ని యాడ్ చేస్తే ఇది ఇక్కడ యాడ్ అయితే అవుతుందనమాట. సో, ఇలా 1, 2, 3 అయితే ఫార్మ్ అయితే అవుతాయి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కిందకి స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తాను. సో, ఈ విధంగా అయితే మాత్రం మీకు ఇలాగ ఫార్మ్ అయితే అవుతాయండి. సో, ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్, థర్డ్ కాలేజ్ అని చెప్పేసి. సో, మీకు ఇక్కడ ఇదే కాదండి, మీకు ఇక్కడ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. సో, ఇక్కడ చూపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కాలేజ్ గాని నచ్చినట్లయితే
మీకు ఒకవేళ కాలేజే నచ్చలేదనుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ డిలీట్ బటన్ మీద దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు డిలీట్ అయితే అయిపోతుందండి. అప్పుడు మీరు పెట్టుకున్న కాలేజ్ మీకు నచ్చకపోయినట్లయితే డిలీట్ చేసుకోవచ్చు. అలాగే పైన కూడా కిందకి అప్ అండ్ డౌన్ అని చెప్పేసి 2 యారోస్ అయితే ఇస్తారు. సో, పైది కిందకి గాని, కిందకి పైది గాని మీరు పెట్టుకోవచ్చనమాట. సో, ఆ విధంగా మీరు ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత కాలేజ్ అయితే మాత్రం ఇలా రైట్ సైడ్‌కి అయితే వెళ్ళిపోతుంది. మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపించిన కాలేజ్ వచ్చేసరికి. సో, అలా మీరు ఎన్ని కాలేజ్ అయితే పెట్టుకున్నారో ఆ కాలేజ్‌కి సంబంధించి పీడీఎఫ్ అయితే ఓపెన్ అయితే అంటే వస్తుంది. ఇక్కడ మీరు సేవ్ అనే బటన్‌ని క్లిక్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! సేవ్ బటన్‌ని క్లిక్ చేయండి. సేవ్ బటన్‌ని క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చింది తీసి ప్రింట్ తీసుకొని అంటే మీరు ఏం పెట్టారు, ఏ సీక్వెన్స్‌లో పెట్టారని చెప్పేసి మీకు ఐడియా కోసం మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చండి. అయితే మీకు ఈ విధంగా కనిపిస్తున్న కాలేజ్ వచ్చేసరికి మీరు అప్ అండ్ డౌన్ యారోస్ అయినా ఉంటాయి. లేకపోతే మీకు డ్రాగ్ అయితే ఉంటుంది. అంటే దీన్ని ఇలా పట్టుకొని మీరు పైకైతే తీసుకెళ్ళొచ్చు. లేకపోతే పైన ఉన్నది కిందకైనా తీసుకోవచ్చు. సో, అలా ఏం లేదంటే ఆ కాలేజ్ మీద క్లిక్ చేసి దాన్ని అలాగా మౌస్‌ని రైట్ బటన్‌తో పాటు క్లిక్ చేస్తూ లేకపోతే మీరు టచ్ చేస్తూ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ మీరు కిందకి పైకైతే మార్చుకోవచ్చనమాట. సో, వన్స్ మీరు ఇక్కడ సేవ్ కొట్టిన తర్వాత మీకు సేవ్ అయితే అడుగుతుందండి. మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సేవ్ అని చెప్పేసి అంటే మీకు ఇదేనా ఫైనల్ అని చెప్పి అడుగుతుంది. సేవ్ అని చెప్పేసి మీరు సేవ్ అయితే క్లిక్ ఆ తర్వాత మీరే పెట్టారా లేదా కన్ఫర్మేషన్ కోసం ఒక ఓటీపీ అయితే అడుగుతుంది. 6 డిజిట్ ఓటీపీ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ అయితే చేయండి. అలా సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో, మీరు ప్రింట్ తీసుకొని ఒక పీడీఎఫ్ అయితే మీరు వీలైతే డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా! డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ప్రింట్ కూడా తీసుకొని మీ దగ్గరికి అయితే ఉంచుకొని చెక్ చేసుకోవచ్చనమాట. అయితే కౌన్సిలింగ్‌కి సంబంధించి మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాననమాట. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి ఇప్పుడు మీకు ఇప్పటి నుంచి చిన్న టిప్స్ చెప్తాను. సో, ఆల్రెడీ మనకి కౌన్సిలింగ్‌కి సంబంధించి ఫుల్ గైడెన్స్ అయితే ఉంది. సో, టిప్ నంబర్ 1 వచ్చేసరికి ఏంటనుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్‌కి సంబంధించి చేస్తారో సో, చేసినప్పుడు ఏంటంటే మీరు ఫ్రీజ్ అనే బటన్‌ని క్లిక్ చేయకూడదు. సో, మీరు ఎట్టి పరిస్థితిలో ఫ్రీజ్ చేసినా సరే మీకు మళ్ళీ చేంజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మీకు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుందనమాట. అలా కాకుండా మీరు ఒకసారి ఫ్రీజ్ చేసినట్లయితే మీకు ఇచ్చిన గడువులు అంటే ఒక 4 ఆర్ 5 డేస్‌లో ఒక్కసారి ఫ్రీజ్ చేసినా సరే మీరుకి మిగతా గ్యాప్ అంతా కూడా మీరు ఎలాంటి కరెక్షన్స్ అయితే చేసుకోలేరనమాట. మీకు అర్థమవుతుంది కదా! అలాగే మీరు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఫ్రీజ్ బటన్ కాకుండా సేవ్ అని బటన్ మాత్రమే క్లిక్ చేయాలి. మీరు గాని సేవ్ చేసుకున్నట్లయితే మీకు అది సేవ్ అవుతుంది. కావాలంటే మీరు మళ్ళీ వచ్చి ఎప్పుడైనా సరే వెబ్ ఆప్షన్స్ టైం ఉన్నప్పుడు మధ్యలో వచ్చి మీరు వెబ్ ఆప్షన్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. దాంతో పాటే మీరు వెబ్ ఆప్షన్స్‌లో సేవ్ గాని క్లిక్ చేశారనుకోండి. ఓకే. సో, మీరు సేవ్ బటన్‌ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకొచ్చేసరికి ఏమవుతుందనుకున్నట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయితే అయిపోతాయండి. ఒకవేళ మీరు సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఆ డేట్ అయ్యేలోపు మీరు ఫ్రీజ్ చేసినా, ఫ్రీజ్ చేయకపోయినా సరే, మీరు సేవ్ చేసుకున్న వెబ్ ఆప్షన్సే లాస్ట్ ప్రీవియస్‌గా ఏం సేవ్ చేసుకుంటారో అవే ఫైనలైజ్ అయితే అయిపోతాయన్నమాట. సరేనా? ఒకవేళ మీరు పొరపాటున ఫ్రీజ్ చేసినా సరే మీకు వాటికి సంబంధించి మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు. అయితే వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ తర్వాత రాదండి. వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనేది రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో, నోటిఫికేషన్ రావడానికి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న డేట్ వచ్చేసరికి జనవరి 5 నుంచి జనవరి 10 లోపు అయితే మాత్రం ఓకేనా. సో, జనవరి 5 నుంచి జాన్ 5 నుంచి మీకు జాన్ 10 లోపు అయితే ఖచ్చితంగా ఈ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఇప్పటి నుంచి మీరు రెడీగా అయితే ఉంచుకోండి. అయితే ఈ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి టాప్ కోర్సెస్ ఓకేనా. సో, ఈ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి టాప్ కోర్సెస్ ఏమున్నాయి అంటే పారామెడికల్ కౌన్సిలింగ్‌లోని టాప్ కోర్సెస్ కానివ్వండి, అలాగే టాప్ కాలేజెస్ సంబంధించి వీడియోస్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా అడగడానికి ట్రై అయితే చేయండి. సో, ఏంటంటే నేను ఒక సీరీస్ ఆఫ్ ఆహ్ వీడియోస్ కోసం అయితే చేద్దామని చెప్పి అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. అందులో వచ్చేసరికి పారామెడికల్ కౌన్సిలింగ్ ఉన్న ప్రతి కోర్సుకి సంబంధించి ఏ విధంగా కోర్స్ ఉంటుంది. సో, ఫ్యూచర్ ఎలాగుంటుంది, స్కోప్ ఎలా ఉంటుంది, ఏం చదువుకుంటాం, ఏం వర్క్ చేస్తాం అని చెప్పేసి వీడియోస్ చేద్దామైతే అనుకుంటున్నాను. అప్రాక్సిమేట్‌గా మీకు 16 కోర్సెస్ అయితే ఉన్నాయండి. 16 పారామెడికల్ కోర్సెస్ అయితే ఉన్నాయి. మరి 16 పారామెడికల్ కోర్స్‌కి సంబంధించి ఇండివిడ్యువల్ వీడియోస్ మీరు కావాలనుకున్నట్లయితే ఎక్కువ మంది ఆ కోర్స్‌కి సంబంధించి కామెంట్స్ గాని చేసుకున్నట్లయితే అలా ఒక్కొక్క కోర్స్‌కి సంబంధించి కంప్లీట్ చేసుకుంటూ 16 కోర్స్‌కి సంబంధించి కంప్లీట్ చేసి నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మీకు ఇచ్చే సజెషన్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లేకపోతే మీకు సాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు టాప్ కోర్సెస్ లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఎందులో బేస్ ఎట్లా అవ్వచ్చు, ఎందులో హైయర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఎందులో మంచి సాలరీ ఉంటుంది అని చెప్పేసి.
సో, అలా కంపారిజన్ కూడా చేద్దామైతే అనుకుంటున్నాను. బట్ మీరిచ్చే రెస్పాన్స్‌ని బట్టే నేను చేయాలా వద్దా అని చెప్పేసి అయితే ఉంటుంది. సో, ఖచ్చితంగా కూడా ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్‌ని. ఎందుకన్నట్లయితే పారామెడికల్ వీడియోస్ కింద సబ్స్క్రైబర్స్ ఎక్కువొచ్చినా, అదే విధంగా లైక్స్ ఎక్కువొచ్చినా సరే ఏంటంటే, పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి వీడియోస్ చేయాలని చెప్పేసి నాకు మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి, సో, మీరంతా కూడా ఖచ్చితంగా చేసినట్లయితే, మీకు ఫ్యూచర్‌లో అప్‌కమింగ్ పారామెడికల్ వీడియోస్ అయితే చాలా ఎక్కువొస్తాయి. సో, మీరు ఏ ఛానల్ మీద డిపెండ్ అవ్వకుండా, ఓన్లీ ఈ ఛానల్ మీద డిపెండ్ అయిపోయి మీరు మొత్తం కౌన్సెలింగ్‌లో అయితే మంచి సీట్ అయితే పొందుకోవచ్చనమాట. సో, ఇదే అండి అప్డేట్. సో, మీకు మెరిట్ లిస్ట్‌కి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్‌లో, టెలిగ్రామ్ ఛానల్‌లో, అలాగే వాట్సాప్ ఛానల్‌లో, ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీకు అన్నిట్లో అయితే పెడతాము. సో, మీరందరైనా ఫాలో అవ్వచ్చు. వీలైతే అన్నిట్లో కూడా ఫాలో అయితే అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్‌లో అయితే కంపల్సరీ జాయిన్ అయితే అవ్వండి. అక్కడ మీకు డైరెక్ట్ పీడిఎఫ్ అయితే పెడతామన్నమాట. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఎలిజిబుల్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ మొత్తం అన్నీ కూడా అందులో పెట్టడం జరుగుతుంది కాబట్టి, సో, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దీంతో పాటే కొంతమంది కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వేస్తున్నారు కాబట్టి, సో, మనకి ఛానల్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే మీకు ఒక సెకండ్ ఛానల్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఇదే అండి ఫ్రెండ్స్ మీకు అప్డేట్. చిత్తంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు.